నమస్తే అండి. ఈ మరుగుమందు వాడే విధానం అంటే మనం బట్టలకు కానీ, చెప్పులకు కానీ, తలకు కానీ, శరీరానికి కానీ ఏదో ఒక భాగాన మనం ఇట్లా రాసినా పర్వాలేదు, అలాగే మనం ఇట్లా చల్లినా పర్లేదండి. ఇది మనం చల్లిన తర్వాత వాళ్ళ మీద మనం ఆటోమేటిక్గా అది వాళ్ళ లోపల తీసుకొని మన మాట వినే విధంగా, మన చెప్పు చేతిలో ఉండే విధంగా, మనం ఏం చెప్తే అది వినే విధంగా అయిపోతుందన్నమాట. అలాగే మనకు ఇంకోటి పౌడర్ అండి. అది చికెన్లో, మటన్లో, జ్యూస్లో, స్వీట్లో, టీలో, కాఫీలో, కూల్ డ్రింక్స్లో అలా పెట్టడానికి పౌడర్ అనేది కూడా ఉంటుందన్నమాట. మాకు చాలామంది ఫోన్ చేసి మేము చాలా చోట్ల తీసుకున్నాం గురువుగారు, మీ దగ్గర తీసుకుంటే అవుతుందో కాదో అని మాకు చాలామంది అడిగారనమాట. మేము 100% గ్యారెంటీతో మందు ఇస్తాము. అలాగే మనం మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు వశీకరణ పూజ కూడా చేస్తామన్నమాట. ఇది మూలికలతో తయారు చేసిన మందు అంటేనే చాలామందికి తెలుసండి ఇది ఎలా పనిచేస్తుంది అనేది. మనకు మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు మాత్రమే వశీకరణ పూజ అనేది ఫోటోల ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే మనకు గృహశాంతి కానీ, అఘోర పూజలు కానీ, చేతబడి పూజలు కానీ, మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చు అన్నమాట. కొత్తగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను.